नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु ज्ञानरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु विद्यारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। ఆ గాయత్రి మాత అనుగ్రహం మనందరికీ ఉండాలి అని ఆ తల్లి అనుగ్రహంతో మనమంతా కూడా వాన్ని సుహృద్భావంతో సహృదయంతో ఆనంద ఉత్సాహ ఉల్లాసాలతోటి ఈ కార్యక్రమాన్ని మనం జరుపుకుంటూ ఉన్నాం. ముఖ్య అతిథులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ బంధుమిత్ర వర్గానికి ఈ సభానిష్ఠులైనటువంటి ఈనాటి ముఖ్య అతిథిగా విచ్చేసిన మా గురుదేవులు బ్రహ్మశ్రీ పద్మశ్రీ పురస్కార గ్రహీత బ్రహ్మశ్రీ డాక్టర్ మాడుగుల నాగపడి శర్మ గారికి, అలాగే ఒకలాపర్ణ కృష్ణమోహన్ గారికి, శ్రీ బివి రావు గారికి, శ్రీ డాక్టర్ రమేష్ గారికి డీజీపీ వెస్ట్ బెంగాల్, అలాగే పివి శ్రీనివాసరావు గారికి, అలాగే ఒకలాపర్ణ కృష్ణమోహన్ గారికి, రేలింగ నరసింహరావు గారికి, సోదరి కాంతికృష్ణ గారికి, విచ్చేసిన పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ గాయత్రి చారిటబుల్ ట్రస్ట్ గురించి మా ప్రధాన కార్యదర్శి ఎంవి సోమేశ్వర్ గారు మీకు చెప్పి ఉన్నారు. సమయం కూడా చాలా కాలాతీతం అవుతుంది. ఎక్కువ సమయం తీసుకోకుండా అసలు ఈ కార్యక్రమానికి ఒక్క ఫోన్ కాల్తో యాక్చువల్గా చెప్పాలంటే గురువుగారితో సహా ఇంటికి వెళ్ళి పిలిచి మరీ ఇవ్వాలి. అలాంటిది గురువుగారి ముఖ్య అతిథి కూడా నేను ఇంటికి వెళ్లకుండా సమయం లేక ఒక్క ఫోన్ కాల్తో గురువుగారు మన్నించి మీరు రావాలంటే నాయన నువ్వు నా ప్రధాన శిష్యుడు తప్పకుండా వస్తాను. అసలు ఈ ఏరో విలాస్ మొట్టమొదటి బ్రోచర్ కూడా ఆయన స్వహస్తాలతో ఓపెన్ చేయడం జరిగింది. గట్టిగా ఎన్నాళ్ళు కాదు, ఒక సంవత్సరం కూడా పూర్తి కాలేదు, లాస్ట్ డిసెంబర్. అది ఈరోజు ఈ స్థాయికి రావడానికి ప్రధాన కారణం గురువర్యులు డాక్టర్ మాడుగుల రాఘమణి శర్మ గారు. ఆయన ఇదే కాదు, నేను ఏ కార్యక్రమం తలపెట్టినా ఆయన స్వహస్తాలతో ప్రారంభం కాదు, నేను ఏ పని చెయ్యను. అది నా నమ్మకం, ఆయన అభిమానం. ఆయనకి నేను ఏమాత్రం సరిపోను. అయినప్పటికీ కూడా ఎంత దూరమైనా ఎంత అర్ధరాత్రి అయినా కూడా వచ్చి మమ్మల్ని ఆశీర్వదించి మమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చినందుకు ప్రధానంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, వారే కాదు పురస్కార గ్రహీతలు కూడా పాపం అందరూ కూడా ఒక ఫోన్ కాల్స్తో వాట్సాప్ పెడితే ప్రతి ఒక్కరూ కూడా ఈ పురస్కారాన్ని స్వీకరించడానికి మంచి మనసుతో ఇచ్చేసేందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మంచి పని మంచి హృదయంతో ప్రారంభించినప్పుడు దైవబలం తోడైతే దానికి విజయము ఖచ్చితంగా లభిస్తుంది. ఒక మంచి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటము మంచి మనసుతో, దానికి ఒక దైవబలం కూడటం అనేది ఆ విజయానికి మొదటి స్టెప్. ఇక్కడ ఇచ్చేసిన వారందరూ కూడా చాలా మంచి మనసుతో, ఇందాక మూర్తి గారు చెప్పినట్లు మంచి మనసుతో మనం కూడా, మూర్తి గారు పిలిచారు, మనం కూడా పాల్గొనాలి. మరి ఇక్కడికి అది చెప్పు. ఇక్కడ ఒక ప్రత్యేకత ఏంటంటే మహిళా దినోత్సవము మరియు ఉగాది పురస్కారం. 8వ తేదీ మహిళా దినోత్సవం ఉగాది ఉంది, మధ్యలో పెట్టి మన అందరినీ ఇక్కడికి పిలిపించి మనకు భగవద్ అనుగ్రహం కలిగేలాగా నా వ్యక్తిత్వానికి కూడా ప్రశ్నాచిహ్నం అవుతుందన్న ఉద్దేశంతో కొన్ని మాటలు మీతోటి పంచుకుంటాం. మహిళా దినోత్సవం, ఈ పురస్కారాలు ఇవన్నీ కూడా మనలో ఒక గురుతరమైనటువంటి బాధ్యతను పెంచుతాయి. మన దేశం గత 7 దశాబ్దాలుగా సాధించింది ఒక ఎత్తైతే 2047 సంవత్సరానికి మన దేశం NUB 2047 అంటే న్యూమరో భారత్ 2047 భారతదేశం కేవలం భారతదేశంలోనే కాదు, భారతదేశం చుట్టుపక్కలనే కాదు, ఏషియా ఉపఖండమే కాదు, ప్రపంచ చరిత్రలోని ప్రపంచంలోనే నంబర్ 1 దేశంగా మారాలంటే మహిళా దినోత్సవాలు జరుపుకోవడమే కాకుండా మహిళల్ని సశస్త్రీకరణ చేయడం కూడా చాలా చాలా ముఖ్యమైన పని. మాన్యవరులు ప్రధానమంత్రి గారు ఈ విషయంలో బేటీ రోటీ ఆర్ మాటీ అని నిన్న మా కలకత్తా మహానగరంలో చెప్పడం జరిగింది. అంటే మహిళ అనేది కేవలం ఏదో ఒక ప్రొటెక్టెడ్గా ఉండే వస్తువు కాదు. మహిళ అంటే శక్తి,
అర్ధనారీశ్వరం శక్తిలో ఉన్నటువంటి అర్థం అంటే కేవలం హాఫ్ కాదు, అర్థం అంటే మీనింగ్ అనేది కూడా మహిళల కోసం గుర్తించాల్సిన అవసరం ఈరోజు మనకు ఉంది. ఈ రోజున ఒక సైనిక దాడి జరిగినా ఆ దాడి జరిగేటప్పుడు పాల్గొనే పైలట్ దగ్గర నుంచి ఆ దాడిని ప్రపంచానికి స్వచ్ఛమైన భాషలో చెప్పడానికి వచ్చే ప్రెస్ బ్రీఫింగ్ వరకు కూడా మహిళలు చేస్తున్నారు. ఈ రోజున కొన్ని రాష్ట్రాల్లో అయితే పోలీస్ స్టేషన్లో పరాభవ నామ సంవత్సరం ఉగాది పురస్కరించుకొని రెండింటిని కంబైన్ చేసే ప్రోగ్రాం చేసిన అందరికీ నమస్కారం. చిన్న సవరణ, నేను ప్రిన్సిపల్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్గా 2024 ఏప్రిల్లో రిటైర్ అయ్యాను. కాబట్టి మాజీ ఎక్స్ ప్రిన్సిపల్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్. అయితే ఇంతకుముందు పట్టాభిరామారావు గారు చెప్పినట్టు మేము ఉద్యోగంలో ఉన్నంత వరకు ఇలాంటి సమావేశాలకు రావడానికి కొంచెం జంకుతాం. రిటైర్ అయ్యాం కాబట్టి ధైర్యంగా వస్తున్నాం. ఇంకొకటి, నేను తెలుగువాడిని అయినా ఉద్యోగ రీత్యా హైదరాబాద్లో కేవలం 5 సంవత్సరాలు మాత్రమే పనిచేశాను. తక్కిన సమయం తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రలో పనిచేశాను. పరాభవ నామ సంవత్సర ఉగాది అనగానే ఎందుకో కాస్త జంకు, భయం నాలో వస్తుంది. నాకు కూడా ఏంటి ఇప్పుడున్న సమస్యలు చాలావా, ఇప్పుడున్నటువంటి ఈ భయం, ఆందోళన, యుద్ధభీతి, ఎల్పిజి సిలిండర్ దొరుకుతుందా దొరకలేదా అనేటువంటి ఒక తపన, ఇవన్నీ ఉన్నప్పుడు ఇంకా ఇది చాలదన్నట్టు మరి పరాభవ నామ సంవత్సరం ఇంకా ఈ సంవత్సరం ఎలా ఉంటుందిరా అనే ఒక బాధ అనిపించింది. కాకపోతే మన శాస్త్రం మీద, మన విజ్ఞానం మీద, మన ఉన్నతమైన విద్యల మీద నమ్మకం ఉన్న వాళ్ళం కాబట్టి కాస్త లోతుగా ఆలోచించే ప్రయత్నం చేయడం జరిగింది. బ్రహ్మశ్రీ డాక్టర్ మాడుగుల నాగఫణి శర్మ గారికి, ఇతర విశిష్ట అతిథులందరూ కూడా ఉన్నారు, వారందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమానికి హాజరైన అందరికీ కూడా శుభాకాంక్షలు. ముఖ్యంగా ఎవరైతే అవార్డు గ్రహీతలు ఉన్నారో వారందరూ, ఇందాక చాలా మంది చెప్పారు, అది రమేష్ గారు కానీ, అదేవిధంగా బివి రావు గారు కానీ, పట్టాభి గారు కానీ, వీళ్ళందరూ కూడా చాలా విషయాలు చెప్పారు. ఇవాళ ఉగాది, అదేవిధంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం రెండు కలిసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆ సందర్భంగా వివిధ రంగాల్లో నిపుణులకి అవార్డులు, సన్మానాలు. ఇందాకే అన్నట్టుగా ఒక పక్కన సన్మానం అంటున్నారు, మరో పక్కన పరాభనామ సంవత్సరం అంటున్నారు. రెండింటికి ఏదో కొద్ది వైరుధ్యం ఉందే అనేటువంటిది ఉంది. పరాభం అని నామ సంవత్సరం అయినప్పటికీ ఇందాక చెప్పినట్టుగా దీనికి ఒక విశిష్టత ఉంది. ఈ సంవత్సరంలో ఏమేమి జరగబోతే, ఎవరు రాశి ఫలాలు బట్టి ఏమేమి జరుగుతాయి అనేటువంటిది, ఓవరాల్గా దేశంలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేటువంటిది మీరు అందరం చూస్తుంటాం. ప్రతి రాజకీయ కార్యాలయంలో పంచాంగ శ్రవణం చేస్తారు కాబట్టి ఎవరికి వాళ్ళే అధికారులకు మీరే వస్తారని చెప్తారు. అది వేరు సంగతి అనుకోండి. ఎందుకంటే ఎవరి పంచాంగ శ్రవణం అని వాళ్ళ బాధ కలిగించడం ఎందుకని, ఆ ఉగాది రోజు పంచాంగ శ్రవణం వాళ్ళ కార్యాలయంలో పెడుతుంటే మీకు ఇది జరుగుతుంది మీకు చెప్తారు, ఎక్కడో ఒకటి రెండు చెప్తారు, కానీ మిగిలినంతా మీకే అనుకూలంగా ఉందని చెప్తారు. అట్లా కాకుండా దేశంలో మనం చూస్తున్నాం, వాళ్ళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఐక్యరాజ్య సమితి కూడా ప్రధానంగా మహిళా రైతుల దినోత్సవంగా, అంతర్జాతీయ దినోత్సవంగా ప్రకటించింది. ఎందుకంటే శ్రమ అనేటువంటిది ఇవాళ చాలా కీలకం. శ్రమ లేనిదే మానవ సమాజం లేదు. ఆయనకి అదర్ సైడ్ లాగా ఇవాళ మళ్ళీ మనం ఏమంటున్నాం, సేద్య వ్యవసాయం కావాలి అంటున్నాం, ఆర్గానిక్ అంటున్నాం. ఎక్కడ చూసినా లేబుల్ వేస్తే చాలు అదే కొనుక్కుంటున్నాం. అది ఆర్గానిక్ కాదో తెలియదు, కానీ ఆర్గానిక్ తేనె అంటే, ఆర్గానిక్ వెజిటబుల్స్ అంటే ఆర్గానిక్ అనగానే వెంటనే తీసుకుంటే ఆర్గానిక్ కాదో తెలియదు మనకి. ఎందుకంటే అంతటి భయానికి ఏర్పడిపోయాను. ఎందుకంటే పెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్స్, ఇతర క్రిమిసంహారక మందులు వాడి చివరికి భూమిలో సారం పోయింది, మనిషిలో సారం పోయింది. ఆహారం అవి తినటం వల్ల, పంటలు తినటం వల్ల సారం వాటిలోనే, భూమిలోనే కాదు మనలోనూ సారం పోయింది. కాబట్టి వాళ్ళు మళ్ళీ ఆర్గానిక్ కావాలంటున్నాం. ఎందుకు ఈ పరిణామం జరిగింది? మానవ పరిణామ క్రమంలో అభివృద్ధి వైపు పోతున్నాం, చాలా చేసుకున్నాం, కానీ మళ్ళీ మనం సేంద్రియ వ్యవసాయం గురించి ఆలోచిస్తున్నాం. మీరు చెబుతున్నవి
ఒకవేళ ఆ సభలో అప్పుడు పట్టించుకోకపోయినా ఇంటికి వెళ్ళి పడుకుని ఆలోచిస్తే యువతరానికి బాగా అర్థమవుతుందండి నా ఉద్దేశం. అటువంటి మీరున్న ఈ సభలో ప్లస్ కొంతమంది పెద్దలు మధ్యలో నన్ను కూర్చోబెట్టిన గాయత్రి చారిటబుల్ ట్రస్ట్ వారికి నిజంగా నేను అభినందనలు తెలియపరచుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే, పెద్ద తుఫాన్లో చిక్కుకున్నాను నేను. ఎప్పటి వరకు తుఫాన్ లాంటి స్పీచ్లు అయిపోయినాయి. ఈ స్పీచ్ మధ్యలో నాది పడవ తుఫాన్లో చిక్కుకుంది, ఎలా బయటపడాలి ఇప్పుడు నేను వారంత గొప్పగా నేను మాట్లాడే వ్యక్తిని కాదు. ఇప్పుడు మాట్లాడే వాళ్ళందరూ చాలా గొప్పగా మాట్లాడారు. ఎలా ఉందంటే, గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం లేకుండా ఇప్పుడు నా స్పీచ్ అయినా కూడా అంత దూరం నుంచి నన్ను పిలిపించారు కాబట్టి 2 ముక్కలు నేను చెప్పాలండి. మహిళా దినోత్సవం. ఈ మహిళా దినోత్సవం అనేది నేను చిన్నప్పుడు చదువుకునే రోజుల్లో పెద్దగా ఇంపార్టెన్స్ ఉండేది కాదు. ఏదో మహిళలంటే వంటింటికి అది ఇదని ఇలాగని ఏదో కబుర్లు చెప్పేవారు. కానీ గుండమ్మ కథ సినిమాలో ఎన్టీ రామారావు గారు ఒక పాట నాకు ఇప్పటికీ గుర్తండి. నిద్ర లేచింది మహిళా లోకం, దద్దరిల్లింది పురుష ప్రపంచం. ఆయన పాట పాడినప్పుడు లేచింది మహిళా లోకం, కానీ ఇప్పుడు పురుష ప్రపంచం దద్దరిల్లుతుందండి. ఇప్పుడు నిజంగా ఆ స్టేజ్కి వెళ్ళారు మన మహిళలు. నిజంగా కూడా చాలా సాధించారు. ఆఖరికి అంతరిక్షానికి వెళ్ళి కూడా సాధించినటువంటి ఘట్టాలు మనకు ఉన్నాయండి. అటువంటి టైంలో మీరు మహిళా దినోత్సవాలు పెట్టి మహిళల్ని ఎంకరేజ్ చేయడం అంటే ఇట్ ఈస్ ఎ గ్రేట్ థింగ్ సార్. గాయత్రి చారిటబుల్ ట్రస్ట్ వారికి మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. లక్ష్మీం తనోతు నితరాం ఇతరానపేక్షం అంఘ్రిద్వయం నిగమశాఖి శిఖా ప్రవాళం హైరంబమం బుర్హడంబరచౌర్య నిఘ్నం విఘ్నాద్రిభేద శతధార ధురంధరం నః సకుంకుమ విలేపనాం అళికచుంబి కస్తూరికాం సమందహసితే క్షణాం సశరచాపపాశాంకుశాం అశేష జనమోహినీం అరుణమాల్యభూషాంబరాం జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరేత్ అంబికాం. చాలా గొప్ప సన్నివేశం ఈ సాయంకాలం. శిశిర ఋతువు. ఇంకా 4 రోజులలో మనం వసంత ఋతువులోకి అడుగు పెట్టబోతూ ఉన్నాం. దీన్ని వసంతము తెల్లవారి సూర్యోదయం అయితే, శిశిర ఋతువు తెల్లవారుజాము వంటిది. అందువల్ల మాఘ ఫాల్గుణ మాసములు చాలా గొప్ప మాసములు ఈ 2. ఇప్పుడు ఫాల్గుణ మాసం శిఖరంలో ఉన్నాం, చైత్రంలో మనం అడుగు పెట్టబోతూ ఉన్నాం. ఈ సందర్భంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవము, గాయత్రి చారిటబుల్ ట్రస్ట్ ఈ సందర్భంగా కార్యక్రమం ఏర్పాటు చేయటం అన్నది గాయత్రీ దేవత పరదేవత. నా గాయత్ర్యాః పరం మంత్రం నా మాతుః పరదైవతం అన్నారు. తల్లిని మించినటువంటి దైవము లేదు, గాయత్రిని మించిన మంత్రము లేదు. ఒకప్పుడు మహిళా దినోత్సవం అని అందరూ కైలాసం వెళ్ళారట పరమేశ్వరుడి దగ్గరికి. అయ్యా, నువ్వు ఎంత గొప్పవాడివి, అమ్మవారికి సగం శరీరం ఇచ్చావు కదా, అందువల్ల నువ్వు చాలా గొప్పవాడివి అని అందరూ శివుణ్ణి స్తోత్రం చేశారట. స్తోత్రం అంతా అయ్యాక శివుడు బదులు చెప్పాడు, నాయన నేను ఆమెకు చోటు ఇవ్వలేదు, ఆమె సగములోనే నేనున్నాను అని చెప్పాడట పరమేశ్వరుడు. అలా మహిళ ఎప్పుడూ యుగశక్తి. దినోత్సవాలైతే ఈ మధ్య మనకు పాశ్చాత్యుల అలవాట్లు మన మీద ప్రసరించి ప్రభవించి ఇలా మనం చూసుకుంటున్నాము. కానీ మహిళ ఎప్పుడూ భారతీయ సంస్కృతిలో శిరస్థానీయగా ఉన్నది, తల మీద ఉన్నది. అంత గౌరవం మహిళకు. కృతేతు రేణుకాశక్తి అన్నారు.
కృతయుగములో రేణుకాదేవి శక్తి యుగశక్తి అన్నారు. జమదగ్ని యొక్క భార్య. ఆమెయే గ్రామదేవతలుగా ఇవాళ మనందరి చేత పూజింపబడుతూ ఉన్నది. వీధి ప్రతి గ్రామమునకు గ్రామదేవతను నువ్వెంత గొప్ప పండితుడివిగా, నువ్వెంత ధనవంతుడివిగా, నువ్వెంత పెద్ద పదవిలో ఉండు, గ్రామదేవతను పూజించకుండా వాడి జన్మ సఫలము కాదు. అటువంటివి గ్రామదేవతలు. ప్రతి గ్రామదేవత స్త్రీ దేవతే ఉంటుంది, పురుష దేవత ఉండడు. అందువల్ల స్త్రీ ఎంత గొప్పది అంటే 1,00,000 ఉదాహరణలు చెప్పొచ్చు, 1, 2 కాదు. అలా కృతయుగములో రేణుకాదేవి శక్తి అన్నారు. త్రేతాయాం జానకి తథా. త్రేతాయుగములో జానకీదేవి మొత్తం యుగమును నడిపించినటువంటి శక్తి సీతాదేవి. ద్వాపరే ద్రౌపదీ శక్తి అన్నారు. ద్వాపర యుగములో ద్రౌపదీదేవి శక్తి అన్నారు. మరి కలియుగంలో ఎవరయ్యా అట్లాంటి పేరు అంటే అసలే కలి కదా, అలా ఒకచోటు ఉంటే సరిపోదండి అన్నాడు రాసిన మహానుభావుడు ఋషి. అందుకని ఏమన్నాడంటే కలౌ శక్తి గృహే గృహే అన్నాడు. ప్రతి గృహములోనూ శక్తి ఉంది నాయన, కలియుగంలో ఆ గృహశక్తిని నీవు పూజించు, తరిస్తావు అన్నాడు. ఇంతకన్నా మహిళా శక్తిని చెప్పటం ఎలా సాధ్యం, ఎవరికి సాధ్యం? అందువల్ల గాయత్రీ దేవత ఏ దేవుణ్ణి చెప్పినా, విష్ణువుని చెప్పినా, విష్ణువు యందు అంతర్గతమైన శక్తి వైష్ణవి, బ్రహ్మ యందు ఉన్నటువంటి శక్తి బ్రాహ్మి, శివుని యందు ఉన్నటువంటి శక్తి శాంభవి. ఈ శక్తులే నడిపిస్తున్నారు. ఆచార్య భగవత్ శంకరులు ఆయన జగద్గురువు ఎందుకయ్యాడు? విష్ణువు గురించి మాత్రము చెప్తే వైష్ణవ జగత్తుకే గురువు అవుతాడు ఆయన, ఆ గురువు. సుబ్రహ్మణ్య స్వామి గురించి చెప్తే సుబ్రహ్మణ్య విభాగానికి మాత్రమే గురువు అవుతాడు ఆయన. సూర్యుని గురించి చెప్తే సౌర విభాగానికి గురువు అవుతాడు. కానీ ఆచార్య భగవత్ శంకరులు, శంకర భగవత్పాదులు 6 మతములు, వైదిక ధర్మమున అంతటినీ బోధించాడు ఆయన. అటువంటి మహానుభావుడు కాబట్టి ఆ శంకర భగవత్పాదులు మాత్రమే జగద్గురువు. ఎందుకంటే సర్వము ఆయన చెప్పాడు. నీకు బ్రహ్మ విద్య బోధిస్తాను నాయన అని ఒకడు వచ్చాడు అనుకోండి, నీవు విభూతి పెట్టుకుంటే నీకు చెప్తాను అనలేదు, నువ్వు నామం పెట్టుకుంటే నీకు చెప్తాను తరించే మార్గం అనలేదు, నువ్వు ఎట్లుంటే అట్లా ఉండు, నీకు నేను చెప్తాను అన్నాడు. అందువల్ల ఆయన జగద్గురు. ఇవాళ ప్రపంచంలో ఏ విశ్వవిద్యాలయానికి వెళ్ళినా శంకరాస్ అద్వైతాశ్చైర్ అని ఉంటుంది. మొత్తం ప్రపంచం చూడండి, శంకరుల వారి గొప్పతనం అటువంటిది. పిదపకాలము ఇవాళ శంకరులు ఈ పీఠాలు స్థాపించలేదు, దానివల్ల ఎవరికీ వచ్చేదేమీ లేదు. అలా చెప్పిన వాళ్ళ అజ్ఞానము బయటపడుతుంది తప్ప ఏమీ వాటి వల్ల ప్రయోజనము లేదు. ఆత్మహాని, అందులో యతి నింద, మహాయతి ఆయన. యతులకే యతిమూర్ధన్యుడు, ఆది యతి. యతి అనేవాడు ఇలా ఉండాలి అని రూపకల్పన చేసిన వాడే ఆయన ప్రపంచానికి. అంతా వివాహం చేసుకుని చివరిలో ఏదో యతీశ్వరం పొందినవాడు కాదు ఆయన, పుట్టుకతోనే యతి. బాలుడుగా మాతృభక్తి, అపారమైన మాతృభక్తి. అంత రచయితలు గొప్పవాళ్ళందరున్న సమాజం ఇది. వేదిక మీద, వేదిక ముందు శంకరుల యొక్క మాతృపంచకం చదవండి, మీకు కళ్ళ నీళ్లు రాకుంటే నన్ను అడగండి. తల్లి గురించి శంకరులు చెప్పినట్లుగా ఎవరు చెప్పలేరు. మహాకవి, మహాయతి, మహాగురువు. ఏ మహాశబ్దం పెట్టినా శంకరుల వారి పాదముల దగ్గరే అది లీనమైపోతుంది. అంత మహానుభావుడు. పూర్ణా నది ప్రవహిస్తూ ఉన్నది, తల్లి బిడ్డ తీసుకుని నీళ్ళకంత దూరం నడిచిపోతున్నది. కష్టం కదా, నిజమైన కొడుకు తల్లి కష్టం చూస్తాడా? నదీ దేవతను ప్రార్థించి అమ్మా ఇలా రా అన్నాడు. ఆ నదిని ఆయన ఇంటి ముందుకు తీసుకొచ్చాడు తల్లి కోసం. ఏ మానవుడైనా చేయగలుగుతాడండి? శంకరులను ఆదర్శంగా ఎవరవుతారు ఈ ప్రపంచానికి జగద్గురువు? ఆ పూర్ణ నదిని ఇంటి ముందుకు, మెట్ల ముందుకు తీసుకొచ్చాడు. ఇలా రామ్మ నువ్వు మా అమ్మ కోసం అన్నాడు. పరిగెత్తుకుంటూ వచ్చింది నది. అటువంటి మహాత్ముడు శంకర భగవత్పాదులు. ఆయన మాతృపంచకం రాశారు, మాయా పంచకం కూడా రాశాడు. అంటే చాలా జ్ఞాని అనుకున్నవాడు కూడా మళ్ళీ విష్ణువు శివుడు అని కొట్టుకుంటాడే, మాయా నువ్వు ఎంత గొప్పదానివి అన్నాడు. అసలు అంత మహాద్భుతమైన మాట అన్నాడు. మాయా
నిన్నుగానక నిన్ను చూడక మనిషి బ్రతుకు ఏ మాయా 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 ఉన్నది లేదని లేనిది ఉందని భ్రమ కల్పించే లీలా కోటి ఛాయా మాయా. నేను రాశాను శంకర్ల వారి స్ఫూర్తితో. అలా ప్రతిదీ ఎంత జ్ఞాని అనుకున్నవాడు కూడా ఇంకొక జ్ఞానిని ద్వేషిస్తూ ఉంటాడు. ఒక ఆయన చాలా గొప్పగా చదువుకున్నాడు మహానుభావుడు. అసలు ఆయన చదువుకు నాలాంటి వాళ్ళని కూడా పనికిరాం, అంత గొప్పవాడు. కానీ ఏమైంది, అక్కడి నుంచి ఏదో జ్ఞానవర్షం కురుస్తుంది అనుకుంటే హిజ్ వర్షన్ ఈజ్ పర్వర్షన్. ఆ వర్షము అది పర్వర్షన్ అయిపోయింది. ఆ వర్షన్ కారణమేమి, శంకరులు స్థాపించలేదు అంటాడు. అద్వైతము జ్ఞానం ఒకటే ముఖ్యం అంటాడు. ఆయన జ్ఞానం ముఖ్యమన్నావు, బాగుందయ్యా. ఆర్తో జిజ్ఞాసుడు అర్థార్థి జ్ఞాని నలుగురున్నారు కదా, తక్కిన ముగ్గురేం కావాలి? నువ్వు జ్ఞానివి బాగానే ఉన్నావు, జ్ఞానం వస్తే చాలు. మనిషి అయి పుట్టిన ప్రతివాడు ఎలా తరించాలో వాడి కోసం వేదం పుట్టింది, వాడి కోసం శాస్త్రం పుట్టింది. అంతే తప్ప వీళ్ళ కోసము వాళ్ళ కోసము ఈరోజు చెప్తే అందరి కోసం చెప్పారండి, మీకోసం వాడి కోసం లేదని ఈరోజు చెప్పాలి. పిదపకాలము కాబట్టి, కలియుగము కాబట్టి. వాళ్ళు అలా కాదు, ఏది చెప్పినా సర్వమానవావళి కోసం. ఒక 2 నిమిషాలే మాట్లాడతాను. మాంధాత అని ఉన్నాడు కృతయుగంలో, ఒక మహాచక్రవర్తి. ఆ మాంధాత యవనాశ్వుడు అనేటువంటి మహానుభావుడు చక్రవర్తికి కుమారుడు. ఈతడు పుట్టనప్పుడు, మాంధాత పుట్టనప్పుడు యవనాశ్వుడు భరద్వాజ మహర్షిని అడిగాడు, నాకు సంతానం కావాలి మహర్షి అని అడిగితే, నాయన నీకు ఒక యజ్ఞం చేయిస్తాను, మీ దంపతులిద్దరూ బ్రహ్మచర్య వ్రతముతో ఇలా ఇలా ఉండండి అని ఒక 11 రోజులో ఎంతో ఒక యాగం చేయిస్తున్నాడు ఆయన. అన్ని రోజులు దంపతులిద్దరూ అక్కడ మడితో సదాచార సంపన్నతతో ఆ యజ్ఞ క్షేత్రంలో పడుకుని ఉన్నారు. తెల్లవారుజామున ఎప్పుడో ఇంక అయిపోతుంది, రేపటితో యాగం అయిపోతుంది. ఆ ముందు రోజు ఆ తెల్లవారుజామున ఈయనకి దాహం వేసింది, ఆ యవనాశ్వరుడికి. దాహం వేస్తే భార్య పడుకొని ఉన్నది. మామూలుగా ఆమెకు చెప్తాడు, నాకు మంచినీళ్ళు కావాలని. గాఢ నిద్రలో ఉన్నది, ఆమెకు లేపి ఎందుకు ఇబ్బంది పెట్టడం అని ఈయనే లేచాడు. ఆ యజ్ఞము కోసం అక్కడ పెట్టినటువంటి కలశములో జలం తాగాడు మహానుభావుడు. ఆ కలశ జలం తెల్లవారితే భరద్వాజ మహర్షి ఆయనకిచ్చి, నీ భార్యకిచ్చి తాగించు నాయన అంటే ఆ భార్య గర్భధారణ చేస్తుంది. ఇది యోగం. ఈ యోగానికి ముందు ఈయనే తెల్లవారుజామున ముందు రోజే తాగేశాడు. తాగటం వల్ల అయ్యో ఇలా అయిందా అన్నాడు తెల్లవారేపటికి మహర్షి. కానీ ఈయనకే గర్భధారణం అయింది. మన పురాణాలలో లేని విచిత్రములు ప్రపంచంలో మీకు ఎక్కడా కనపడవు. అందుకనే వ్యాసుల వారు భారతం రాసేటప్పుడు యది హాస్తి తదన్యత్ర ఎన్నే హాస్తి నతత్వచిత్ అన్నాడు. ఏది ఇక్కడ ఉంటుందో ప్రపంచంలో నీకు ఎక్కడైనా అదే కనపడుతుంది, ఏది ఇక్కడ లేదో అది ఎక్కడా లేదనే అర్థము అన్నాడు. అంత ప్రతిజ్ఞ వ్యాసుల వారు కాబట్టి చేశాడు, ఎవడు చేయలేడు. ఇంతవరకు వ్యాసుడు అటువంటి వాడు మళ్ళీ పుట్టలేదు. వ్యాసుడి తర్వాత శంకరుడు పుట్టాడు. 32 సంవత్సరములలో ఆచార్య శంకర భగవత్పాదులు చేసిన పని ఎవడైనా ఒకడు పొరపాటుగా, అసంభవం అనుకోండి, 3200 ఏళ్ళు ఎవరైనా మహానుభావుడు పుట్టి బతికాడు అనుకుందాము. శంకరులలో ఒక అంగుష్టం కాదు కదా, కనిష్ఠిక చిట్ట చివరి వేలిలో ఉన్న ధూళి అంత పని కూడా చేయలేదు. అది ఆచార్య భగవత్ శంకరుడు మనకిచ్చిన అనుగ్రహం. ఈ జాతికి, మొత్తం ప్రపంచానికి అనుగ్రహకర్త ఆయన, నీకు నాకు అని కాదు. ఆ అద్వైతం సర్వమానవావళి కోసం బోధించాడు. ఎవరికి ఒక ఇగో మీ 3 నేర్చుకోండి, మీ 5 మంది పండితులు అని చెప్పలేదు ఆయన. ఆయన లోకానికి చెప్పాడు. అందుకని సర్వ జగత్తుకు గురువు ఆయన. అటువంటి ఆ యవనాశ్వుడు ఎప్పుడైతే తాగాడో గర్భధారణం అయింది. అయితే శస్త్రచికిత్సలు, చాలా మేధావులు మన వాళ్ళు, శస్త్రచికిత్స చేసి శిశువుని తీశారు. శిశువునైతే తీశారు కానీ క్షీరం ఎలాగా? ఇప్పుడులాగా తల్లి తప్పకుండా పాలు ఇవ్వాలి, తల్లి పాలు మంచిది అని చెప్పే దౌర్భాగ్య కాలము కాదు, కృతయుగము, పరమధర్మకాలము. 3 లోకములకు అధిపతి దేవేంద్రుడు. ఆయనకు అక్కడ అమృత కలశం ఆయన దగ్గరే ఉన్నది. అమృతమావాహయామి అన్నాడు దేవేంద్రుడు. ఆయన బొటన వ్రేలిలో అమృతాన్ని ధరించి పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఒక శిశువు పుట్టాడు, తల్లి లేదు.
తల్లి ఉంది కానీ స్తన్యం ఇయ్యలేదు. ఏం చేయాలి? వచ్చి ఆ వేలును బటన్ వేలు చూపి ఆ పిల్లవాడికి మాం ధాహి అన్నాడు. నన్ను త్రాగు అని అర్థం. ధాహి ధా ధేట్ పానే ధాతు మాం ధాహి అన్నాడు. నన్ను తాగు అంటే చీకాడు. అలా చీకుతూ త్రాగుతూ పిల్లవాడు కొంచెం అన్నం తినే వయస్సు దాకా 6 నెలలు సంవత్సరం అయింది. నాయన 3 లోకాల ఆధిపత్యం వదిలేసి నీ కోసం వచ్చి ఇక్కడే ఉండిపోయినాను, సంవత్సరం అయింది, ఇంకా నేను వెళ్ళొస్తానన్నాడు. ప్రభు ఎలాగా రానే వచ్చావు, ఒక వరవి నాకు అన్నాడు పిల్లవాడు. అవునా, ఏం కావాలో కోరుకో అన్నాడు. మానవులందరికీ స్త్రీ పురుష ఇక్కడ అక్కడ తేడా లేదు. అంటే ఇవన్నీ ఊరికే మనం ఇప్పుడు చెప్పాలి, మామూలుగా అయితే అవసరం లేదు. వాళ్ళు ఏ వరం కోరినా సర్వమానవాళికి ఉంటుంది. ఏం కోరాడంటే మానవులకు బొటన వ్రేలిలో అమృతం ఉండేటట్లు అనుగ్రహించు అన్నాడు. వాడు ఎంత గొప్పవాడో చూడండి. మా అన్నకు, మా అమ్మకు, మా నాయనకు వరమి, మా రాజ్యం గొప్పగా ఉండేట్టు చూడు, ఇలా మాట్లాడలేదు. వాడు మాంధాత. మాంధాతాచ మహీపతి కృతయుగాలంకార భూతోగత అన్నాడు. అటువంటి మాంధాత మాం ధాత అయ్యాడు ఆయన. మాం ధాహి అని ఇంద్రుడు అన్నాడు కాబట్టి ఈయన మాం ధాత, మాంధాత చక్రవర్తి, మొత్తము భూమండలమును ఏరిన చక్రవర్తి అయ్యాడు. ఆయన ఈ వరం ఇచ్చాడు. అందుకే ప్రతి శిశువు నోట్లో వేలేసుకుంటాడు పుట్టగానే. తల్లి స్తన్యము కన్నా ఇష్టం. వీరికి ఎక్కడ పళ్ళు ముందుకు వస్తాయో అని తల్లి అవస్థపడి వాడికి బట్టలు చుట్టి చేదు పూసి ఎన్నో తిప్పలు పడుతూ ఉంటుంది తల్లి. అంటే ప్రతి అంగుష్టములో అమృతం ఉన్నది. ఇది మాంధాతృ వరం. మనం ఆయన పేరు స్మరించాలి. మనం ప్రసాదాలు కూడా స్పూన్లతో ఫోర్కులతో తింటుంటాం, పొరపాటుగా అమృతం కలుస్తుందేమో అనే జాగ్రత్త చేత. అందుకని చేతితో కలపాలి, కలిపే తినాలి. ఈ వేలు సంగమము కావాలి. అమృతమావాహయామి, అమృతతత్వం నివేదయామి అంటాం. ఈ వేలితో అమ్మవారికి పంచ ఉపచార పూజ చేసినప్పుడు ఈ వేలిలో అమృతం ఉన్నది. అందుకే ఇక్కడ గోధుమ రేఖ ఉంటే మీకు ఆ అన్నము నిరంతరం ఉంటుందండి అని అందరూ జ్యోతిష్కులు చెప్పేటువంటిది ఏమిటంటే ఈ వేలిలో అమృతం. ఇది మన భారతదేశము, మన భారతీయ సంస్కృతి. అందువల్ల పరాభవం అంటే ఏమీ భయం లేదు. గురువు బృహస్పతి అధిపతి ఈ సంవత్సరానికి గురువారం నాడే మొదలవుతున్నది. బృహస్పతి అంటే విద్యలకు, కళలకు చాలా గౌరవం ఏర్పడుతుంది. ఈ సంవత్సరం చాలా మంచి ఫలాలు ఉన్నాయి. చెడు ఫలాలు ఉండేవి వేరే వాళ్ళ కోసం ఉన్నాయి. మనమేమి హడావిడి పడాల్సింది. ఇంతకుముందు స్పష్టంగా చెప్పాను. చెడు ఫలాలు ఎవరికి ఉన్నాయంటే ఎవరికి ఉండాలో వాళ్ళకు ఉన్నాయి, ఉండవలసిందే కదా. అందరికీ మంచి ఇస్తే ఎట్లా? వాడు రావణుడు కూడా రామాయ స్వస్తి అన్నం బాగుంది, రావణాయ స్వస్తి అంటే ప్రమాదం కదా. మరి రావణుడికి స్వస్తి ఉండొద్దు. స్వస్తి శుభము రాముడికే ఉండుగాక. అందువల్ల ఇటువంటి ఏమీ మనకు సంవత్సర ఫలం మీద భయం లేదు. ఈ మహిళా అంతర్జాతీయ దినోత్సవం గొప్పది, మన ఉగాది గొప్పది. నేను ఉపసంహారం చేస్తున్నాను. అవధాన శకపురుష మరియు నవయుగవాధాన కవి చక్రవర్తి బిరుదుద్వయ ప్రదానం. పద్మశ్రీ పురస్కార గ్రహీత బ్రహ్మశ్రీ డాక్టర్ మాడుగుల నాగమణి శర్మ గారికి శుభాభినందనల పంచరత్న మణిహారం. శివుని మూడవ కన్ను చెలువమ్ము తలపించు తిలకమ్ము ఫాలమ్ము తేజమలర పద్మపత్రాయత పరిఫుల్ల నేత్రముల్ జ్ఞానాం సురుచిర ప్రసారమలర స్వర నిస్వనమ్ము గచ్చతి పరస్వర నిక్వణమ్ముగా శృతిరాగనాదమలర వాగ్వైభవ స్ఫూర్తి దిగ్వాసుఢమరుకోద్భవ శబ్ద శాస్త్ర ప్రభావమలర అలరు మహితావధాన విద్యాస్వరూపమగుచు వాగ్దేవి పుంభావమగుచు వేదనాదగుణ శర్మదమైన నవ్య ఫణితి నాగఫణి శర్మ సుకవీంద్రునకు నమోస్తు. విజదంబరభూషణ వాంగ్మయ నిధి మాడుగుల వంశ కౌస్తుభమణి భాషాయ దేశావశయోషాపయు శ్రీ నాగపణి శర్మకభినందనముల్. సముచిత సత్కారంబౌ విమలోజ్వల సుప్రసన్న విద్వన్మణికిన్ సముపాసిత హైమవతి హిమశీతల దుఃప్రసన్న హిత వాగ్ఘృణికిన్. సన్నుత అవధాన శకపురుషుండు సన్నుత అవధాన శకపురుషుండంగ సంస్కృతాంధ్రవాణి సరణి దీర్చి
నవయుగావధాన కవి చక్రవర్తి అయి నవయుగావధాన కవి చక్రవర్తి అయి ప్రతిభ మీరు నాగఫణికి ప్రణతి. ఆర్థిక శాఖ మంత్రిని మన నిర్మలా సీతారామన్ గారు ఆవిష్కరించారు. ఇప్పుడు గురువు గారి చేతుల మీదుగా ద్వితీయ ముద్రణ జరిగినటువంటి ఈ పుస్తకాన్ని ఈ యొక్క సభలో ఆవిష్కరణ జరుగుతోంది. ఈ పుస్తకాన్ని మనందరికీ కూడా ఇవ్వడానికి కృష్ణమోహన్ గారు ముందుకొచ్చారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం ధ్రువం పర్వత ఇవా విచాచలి ఇంద్ర ఇవేహ ధ్రువస్తిష్ఠ ఇహ రాష్ట్రముధారయ అభితిష్ఠ పృతన్యతః అధరే సంతు శత్రవః అపహ క్షేత్రాణి సంజయన్ను శతమానం భవతి శతాయుః పురుషః శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. ఈ ఏరో ఇక్కడ ఈ విలాసకి అందరూ బహుజనము చాలామంది ఇక్కడ తీసుకునేటట్లుగా, ఎందుకంటే ఇంత మంచి ప్రాంగణం, మీరు ఇతరులకు సహాయము చెయ్యండి. అది మూర్తికి ఉపకారము కాదు, మనము ఇతరులకు చేసే ఉపకారం. ఇటువంటి మంచి చోట అటువంటి విల్లా అంటే ఇల్లా ఉంటుందా అన్నట్లు ఉంది. అందువల్ల అటువంటి చోటు ఇల్లా అంటే ఇంద్రభవనమా, ఇది ఇల్లా ఇంద్రభవనమా అన్నట్టు ఇటువంటి ఆయన ఒంటి చేత్తో ఇవన్నీ చేస్తున్నాడు. చాలా సమర్థుడైన శిష్యుడు. ఏళ్ల నుంచి ఒకరోజు సభకు తీసుకెళ్తున్నాడు నన్ను హైదరాబాద్కు, భాగ్యనగరానికి వచ్చిన కొత్తలో. ఎక్కడికి నాయన తీసుకెళ్తున్నావు ఇంత దూరం అన్నా. అంటే మీకెందుకు గురుగారు, చాలా మంచి చోట అది అన్నాడు. కూకట్పల్లికి తీసుకెళ్ళాడు ఆయన. నేను హైదర్గూడలో ఉన్నాను, హైదరాబాదులో. అక్కడి నుంచి కొత్తగా వచ్చాను నేను, నాకు ఇంకా ఏ వీధి ఏదో తెలియదు. తీసుకెళ్ళాడు. ఇంతసేపు తీసుకెళ్తున్నావు ఎక్కడికి నాయన మూర్తి అంటే, మీకెందుకు గురువుగారు, అద్భుతమైనది. ఆనాడు అక్కడ 10,000 మంది శ్రోతలు వచ్చారు సభకు. 10,000 మంది. ఆశ్చర్యపోయాను నేను. ఇక్కడ నిర్మానుష్యంగా ఉంది, మనుషులు ఎవరు వస్తారయ్యా, ఇక్కడెక్కడికో అరణ్యానికి తీసుకుపోతున్నాం అన్న. అది ఇప్పుడు కూకట్పల్లి హౌసింగ్ సొసైటీ. అది ఏమీ లేని నాడు, కాని నాడు నేను అక్కడికి నన్ను తీసుకెళ్ళి పెద్ద ప్రాంగణంలో 10,000 మంది ఉన్నారు. ఇప్పుడు అదంతా ఎక్కడ ఖాళీ లేదు, అన్ని భవనాలు వెలిసాయి అక్కడ. అటువంటి చోట అట్లాంటి సమర్థుడు మూర్తి గారు. ఆయన ఎప్పుడూ ఇతరులకు ఏదైనా ఒక ఉపకారం చెయ్యాలని తపన పడే జీవితం మూర్తి గారు. ఆయనకు శతమానం భవతి. ధన్యవాదాలు గురుగారు. ఒక ముఖ్య అతిథిగా విచ్చేసి ఒక చిన్న సామాన్య కార్యకర్తలాగా ఇంతసేపు నిలబడి ఇంతమందికి కూడా వారి అమృత హస్తాలతో పురస్కారం ఇచ్చినందుకు మన అందరి పక్షాన వారికి హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇదే అభిమానం, కృతజ్ఞత మీ అందరికీ కూడా చెందేటట్టుగా గురువుగారిని ఆశీర్వదించవలసిందిగా కోరుతూ ధన్యవాదాలు. ఇంత మీరు ఇంత చక్కగా దిగ్విజయంగా పూర్తయింది. అది ఓన్లీ బికాస్ ఆఫ్ యూ అంతే. మంచి గళముతో, మంచి పదములతో ఇంతసేపు వ్యాఖ్యాతగా వ్యవహరించినటువంటి సోమేశ్వర, సోమేశ్వరులు అంటే అన్ని బహువచనము. సోముడు బహువచనము, ఈశ్వరుడు బహువచనము. అటువంటి అదే ఈ ఈశ్వరులు. అందువల్ల అటువంటి బహుత్వ సిద్ధిరస్తు ఆశీర్వచనం ఆయనకి. గురుగారు ఒక్క నిమిషం. బహుళం ఎందుకంటే బహుళ పక్షంలో ఉన్నాం, పాల్గొన బహుళం. శ్రేయోభిలాషులు శ్రీ శ్రీ సుబ్రహ్మణ్య గారిని వేదిక మీద రావాల్సిందిగా ఒక్కసారి వారు వద్దనే మొట్టమొదటి చెప్తున్నారు. మా ధర్మ ప్రకారం కృతజ్ఞతగా నేను కూడా ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్. నా పేరు డాక్టర్ ఏవిఆర్ మూర్తి. గాయత్రి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడిగా నిర్వహిస్తున్నాను. ఈ గాయత్రి చారిటబుల్ ట్రస్ట్ 20 సంవత్సరాల నుంచి అనేక సేవా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తూ ప్రజల మన్ననలను పొందుతూ ఉంది.
అందులో పరంపరగానే ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరం ఉగాది పురస్కారాలు మరియు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ పురస్కారాలు అనేక మంది ప్రముఖులకు విశిష్టమైన వాళ్ళకి అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. దానికి ప్రతి ఒక్కరూ కూడా మా ఆహ్వానాన్ని ఒక్క ఫోన్ కాల్తో మన్నించి అందరూ మా గాయత్రి చారిటబుల్ ట్రస్ట్ మీద ఉన్న అభిమానంతో నా మీద ఉన్న నమ్మకంతో విచ్చేసినందుకు వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని లైవ్ టెలికాస్ట్ మరియు ప్రచారం చేయడానికి విచ్చేసిన మన మీడియా మిత్రులు సోదరులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం. ప్రతి సంవత్సరం ఇది 20వ సంవత్సరం లేదు. ప్రతి సంవత్సరం ఉగాది పురస్కారాలు, అలాగే ప్రతి సంవత్సరం పోలీసులకి ప్రజలకి మధ్యన అవగాహన సదస్సు, మైత్రి సదస్సులు, ఉచిత వైద్య శిబిరాలు, అలాగే చలివేంద్రం కార్యక్రమాలు, రేపు ఉగాది నాడు కూడా చలివేంద్ర కార్యక్రమం ప్రారంభించబోతున్నాం. ఇంకా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ మీ అందరి సహాయ సహకారాలతో గాయత్రి చారిటబుల్ ట్రస్ట్ ముందుకు నడుస్తున్నందుకు ధన్యవాదాలు.